అంతర్జాతీయ దౌత్య సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు భారత్ అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య చర్చలు జరుగుతుంటే, మరోవైపు అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ తో తన బంధాన్ని మళ్లీ పునరుద్ధరించుకుంటోంది. దాదాపు దూరం పెరిగినట్లు కనిపించిన ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు రైళ్లు, రక్షణ, అరుదైన ఖనిజాల పేరుతో కొత్త ఒప్పందాలు కుదురుతున్నాయి. పాక్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ అమెరికా తన లోకోమోటివ్ రైళ్లను విక్రయించేందుకు సిద్ధమవటం, బలూచిస్తాన్ ఖనిజాల వేటలో భాగస్వామి కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ట్రంప్ హయాంలో అమెరికా పాక్ సంబంధాలు ఇంత వేగంగా ఎందుకు మారుతున్నాయి? దీని వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాలేంటి? ఇప్పుడు చూద్దాం. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ దక్షిణాసియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాషింగ్టన్, ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికా తన లోకోమోటివ్ రైళ్లను పాకిస్తాన్కు విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని, అంతేకాక పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాల అన్వేషణలో అమెరికా భాగస్వామ్యం పెంచుకునే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయని పాక్ ప్రముఖ పత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. ఈ పరిణామాలు కేవలం వాణిజ్య ఒప్పందాలకే పరిమితం కాకుండా ప్రాంతీయ భూకౌటిల్యంలో కొత్త లెక్కల్ని తెరపైకి తెస్తున్నాయి. ఈ పరిణామాలకు నేపథ్యంగా ఈ ఏడాది అక్టోబర్లో వాషింగ్టన్లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశాలు కీలకంగా మారాయి. ఆ సమావేశాల సందర్భంగా పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహ్మూద్ ఔరంగజేబ్ అమెరికా రాజధానిలో పర్యటించారు. ఈ పర్యటనలో అమెరికన్ అధికారులతో జరిగిన సమావేశాల్లో పాకిస్తాన్ రైల్వేలకు అవసరమైన లోకోమోటివ్ల విక్రయం, అలాగే ఖనిజ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆ సమావేశాల తర్వాత నుంచే అమెరికా ఆసక్తిని అంచనా వేయడానికి పాకిస్తాన్ అధికారులు రవాణా, ఖనిజ రంగాల్లో అంతర్గత సంప్రదింపులు మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సన్నిహిత సలహాదారుడు అయిన రేమండ్ ఎమోరీ కాక్స్ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలపై ట్రంప్ సలహాదారుడైన రిక్కీ గిల్తో పాక్ ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ పలుమార్లు భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ఇప్పటికే జారీ చేసిన టెండర్ల ప్రకారం అమెరికన్ లోకోమోటివ్లను పాకిస్తాన్ కొనుగోలు చేయాలని అమెరికా వైపు నుంచి సంకేతాలొచ్చాయి. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ రైల్వే ఆర్థిక సంక్షోభంలో ఉండడంతో ఈ కొనుగోళ్లకు నిధులు సమకూర్చడం పెద్ద సవాలుగా మారింది. గతంలోనే పాకిస్తాన్ అమెరికా నుంచి 55 లోకోమోటివ్లను కొనుగోలు చేసింది. రవాణా రంగంతో పాటు డిజిటల్ రంగంలోనూ అమెరికా పాక్పై ఒత్తిడి పెంచుతోంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్కు లైసెన్స్ మంజూరు చేయాలని రిక్ గిల్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికన్ కంపెనీలపై పాకిస్తాన్ విధిస్తున్న 5% డిజిటల్ పన్నును తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమెరికన్ అధికారులు బహిరంగంగా అభినందించారు. డిజిటల్ పన్ను ఉపసంహరణతో అమెరికన్ టెక్ దిగ్గజాలకు పాక్ మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యూహంలో ఖనిజ రంగం అత్యంత కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల కోసం పోటీ తీవ్రతరమవుతున్న వేళ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం అమెరికా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడుల కోసం యుఎస్ కాంగ్రెస్ ఏకంగా $135 బిలియన్ నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా యుఎస్ ఎగ్జిమ్ బ్యాంక్ ఇప్పటికే బలూచిస్తాన్లోని రెకోడిక్ మైనింగ్ ప్రాజెక్టుకు $1.25 బిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు రాగి, బంగారం వంటి కీలక ఖనిజాలకు నిలయంగా భావిస్తున్నారు. ఖనిజాల గుర్తింపు, వెలికితీతలో కృత్రిమ మేధ వినియోగంపై కూడా అమెరికా, పాక్ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశంలో అమెరికా ఎనర్జీ అండ్ బిజినెస్ అఫైర్స్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి థామస్ లెర్స్టెన్ పాకిస్తాన్ ఖనిజ రంగంపై వాషింగ్టన్ ఆసక్తిని మరోసారి స్పష్టం చేశారు. ఖనిజాల వెలికితీత వేగవంతం కావాలంటే రిజర్వ్ అసిస్టెంట్లు, ఆఫ్టెక్ ఒప్పందాలపై పాక్ పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో పాక్ ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ అంతర్జాతీయ ఆర్థిక సహాయ కార్యదర్శి రాబర్ట్ కప్రోత్తో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ ఆర్థిక పరిణామాలు, ప్రైవేటు రంగ డిజిటల్ ఫైనాన్స్ సొల్యూషన్స్, క్రాస్ బోర్డర్ డిజిటల్ ఫ్రేమ్వర్క్లపై అమెరికా దృష్టిని కప్రోత్ వివరించారు. ఈ చర్చలన్నీ చూస్తే అమెరికా, పాక్ బంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వ్యూహాత్మక స్థాయికి చేరుతున్నాయనే భావన బలపడుతోంది.
ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఈ అభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విందు ఇవ్వడం, రెండు దేశాల మధ్య ఇంధన వాణిజ్య ఒప్పందం కుదరడం వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. ఈ భేటీల వెనుక పరస్పర ప్రయోజనాలే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు IMF, ప్రపంచ బ్యాంకుల సహాయం పాకిస్తాన్కు అత్యవసరం. అలాగే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఆంక్షల నుంచి బయటపడాలన్నా అమెరికా మద్దతు తప్పనిసరి. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు, తెహ్రీకే తాలిబాన్ దాడులను ఎదుర్కోవాలన్నా వాషింగ్టన్ సహకారం కీలకం. అగ్రరాజ్యంతో బంధాలు మెరుగుపడితే చైనాపై ఉన్న అధిక ఆధారాన్ని కొంతమేర తగ్గించుకునే అవకాశం కూడా పాక్కు లభిస్తుంది. ఇక మధ్య ఆసియా, ఇరాన్ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితులు, ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా, రష్యా ప్రభావాన్ని నియంత్రించేందుకు అమెరికాకు పాకిస్తాన్ కీలకంగా మారింది. దక్షిణాసియా, పశ్చిమాసియా, అరేబియా ప్రాంతాల్లో మళ్లీ పట్టు బిగించాలన్న అమెరికా వ్యూహంలో పాక్ ఒక కీలక ముక్కగా మారుతోంది. మొత్తంగా అమెరికా, పాకిస్తాన్ మధ్య తాజా వాణిజ్య వ్యూహాత్మక అడుగులు కేవలం రెండు దేశాల సంబంధాలకే పరిమితం కావని, ఇవి దక్షిణాసియా రాజకీయ సమీకరణాలపై, భారత్ అమెరికా సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ మారుతున్న బంధాలు రాబోయే రోజుల్లో ప్రాంతీయ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్నదే ఇప్పుడు ప్రపంచ ఆసక్తిగా గమనిస్తోంది.